ఆల్రెడీ మనం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ కాన్సెప్ట్ కంప్లీట్ చేసాం. తెలుగు మీడియం వాళ్ళైతే వర్గాలు, వర్గమూలాలు. అలాగే ఇప్పుడు ఈ క్లాస్‌లో క్యూబ్ అండ్ క్యూబ్ రూట్. ఘనము, ఘనమూలం అంటాం తెలుగు మీడియం వాళ్ళకి. ఇక్కడ స్క్వేర్స్‌లో లాగా సినిమా స్టోరీలు ఉండవు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. చిన్న బేసిక్ ట్రిక్ ఉంటది. అది తెలిస్తే చాలు మీకు. ఇక్కడ చూడండి నేను కలర్ కోడింగ్ డిఫరెన్స్ ఇచ్చాను. నేను ఏది చేసినా మీకు ఆ డిఫరెన్స్ అర్థం అవ్వడం కోసం అలా ఇచ్చాననమాట. ఎందుకు అలా ఇచ్చానో ఇప్పుడు మీకు అర్థమవుతది. మినిమమ్ మీరు 1-10 వరకు క్యూబ్ వాల్యూస్ అనేది గుర్తుండాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇన్‌కేస్ ఎవరికైనా రాకపోతే నేర్చుకోండి. ఇందులో చూడండి నేను ఓన్లీ 2కి, 3కి, 7కి, 8కి మాత్రమే కలర్ డిఫరెన్స్ ఇచ్చాను. అవి ఎందుకో మీకిక్కడ క్లియర్ కట్‌గా అర్థమవుతది. ఇక్కడ చూడండి. 2 క్యూబ్ అంటే 8. అంటే 2కి క్యూబ్ చేస్తే దాని యూనిట్స్ ప్లేస్‌లో 8 ఒస్తది. అలాగే ఇక్కడ 8కి చూడండి. 8కి క్యూబ్ చేస్తే యూనిట్స్ ప్లేస్‌లో ఏమొస్తుంది? అంటే రివర్స్ బోత్ సైడ్స్ అన్నమాట. 2కి క్యూబ్ చేస్తే యూనిట్ డిజిట్‌లో 8 వస్తది. 8కి క్యూబ్ చేస్తే యూనిట్ డిజిట్‌లో 2 వస్తది. ఈ రెండిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఈ రెండిటిని యాడ్ చేస్తే టోటలు 10 వస్తుంది. అర్థమైందా? ఇది ట్రిక్. నెక్స్ట్ 3కి క్యూబ్ చేస్తే యూనిట్స్ ప్లేస్‌లో ఒకట్ల స్థానంలో 7 వస్తుంది. 3కి 7 వస్తుంది యూనిట్స్ ప్లేస్‌లో. 7కి చూడండి. 7 క్యూబ్ చేస్తే 3 వస్తుంది. అంటే బోత్ సైడ్స్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లాగా అన్నమాట. ఈ రెండిటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 2 + 8 10 ఎలాగో 3 + 7 కూడా టోటల్ 10. అంటే 2కి క్యూబ్ చేస్తే 8 వస్తది. 8కి క్యూబ్ చేస్తే 2 వస్తది. 3కి క్యూబ్ చేస్తే 7 వస్తది. యూనిట్స్ ప్లేస్‌లో 7కి క్యూబ్ చేస్తే 3 వస్తది. ఇవి కాకుండా మిగతా నంబర్‌లన్నిటికి యూనిట్స్ ప్లేస్ సేమ్. 1 క్యూబ్ అంటే 1, 4 క్యూబ్ అంటే 4, 5 క్యూబ్ అంటే 5, 6 క్యూబ్ అంటే 6, 9 క్యూబ్ అంటే 9. యూనిట్స్ ప్లేస్‌లో మిగతా నంబర్‌లన్నిటికి సేమ్ నంబర్ వస్తది. ఆ ట్రిక్ తెలుసుకుంటే చాలు. 2కి 8, 3కి 7 ఇది ఒక బాక్స్‌లో రాసుకోండి క్యూబ్స్‌లో. ఇది తప్ప మిగతా నంబర్ అంతా సేమ్ యూనిట్ డిజిట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఫస్టు ఇక్కడ ఇచ్చిన నంబర్‌కి క్యూబ్ రూట్ వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి. యూనిట్స్ ప్లేస్‌లో నాకు 8 కనిపించింది. 8 కనిపియంగాల్నే ఇక్కడ 2 అని చెప్పి అర్థం అవ్వాలి. ఇది 22నా, 32నా, 42నా, 52నా అనేది ఇప్పుడు మనం కనుక్కోవాలి. ఈ కనుక్కోవడానికి ఒక చిన్న టెక్నిక్ ఏందంటే 3 నంబర్స్‌ని డివిజన్ చేయండి. అంటే ఫస్ట్ 3 నంబర్స్‌ని ఒక గ్రూప్ చేయండి. మిగిలిన నంబర్ ఎంత? 1. 1 క్యూబ్ అంటే 1 గదా! సో, దీనికి క్యూబ్ రూట్ వాల్యూ ఏది దగ్గరలో ఉంది? 1 క్యూబ్ అంటే 1. అంటే ఇది 12 క్యూబ్ అన్నమాట దీని ఆన్సరు. 12 చేస్తే వచ్చేది ఈ నంబరు. ఇది టెక్నిక్, ట్రిక్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ మన మెయిన్ మోటో. 7 వచ్చింది. 7కి 3 వస్తది యూనిట్స్ ప్లేస్‌లో. ఇక్కడ ఒక నంబర్ ఏంటో తెలిసింది. ఈ ముందు నంబర్ ఎంతో తెలీదు మనకి. దీనికోసం లాస్ట్ నుంచి ఒక 3 గ్రూప్ చేసేసేయండి. మిగిలిందెంత? 35. 35కి నియరెస్ట్ క్యూబ్ రూట్ వాల్యూ ఏదో చూసుకోండి. ఇక్కడ చూడండి. 3 క్యూబ్ అంటే 27. 4 క్యూబ్ అంటే 64. అంటే ఇది 3 క్యూబ్‌కి, 4 క్యూబ్‌కి మధ్యలో ఉంటది. ఈ 35 అనేది. సో, ఈ రెండిట్లో ఏది చిన్న వాల్యూ? 3 క్యూబ్. అంటే ఇక్కడ ఉండే ఆన్సర్ ఏమొస్తది అంటే సెకండ్ ప్లేస్‌లో 3 వస్తది. ఇక్కడ అర్థమైందా? ఈ మొత్తం 35ని తీసుకోండి గ్రూప్‌గా. నాకు 3 క్యూబ్ అంటే 27. 4 క్యూబ్ అంటే 64. ఈ 35 అనేది 3 క్యూబ్‌కి, 4 క్యూబ్ వాల్యూకి మధ్యలో ఉంది. ఈ రెండిట్లో చిన్నదేది? 3 క్యూబ్. సో, ఆ స్మాలెస్ట్ నంబర్ తీసుకోండి ఇక్కడ. ఇలాగే సేమ్ ట్రిక్కు. నంబర్ పెద్దగా ఉందని జెప్పి భయపడొద్దు ఎప్పుడు. ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ తీసుకోండి. యూనిట్స్ ప్లేస్‌లో ఒకటుందంటే ఇక్కడ మనకి ఒకటొస్తది. నెక్స్ట్ రైట్ సైడ్ నుంచి 3 నంబర్‌లు ఒక గ్రూప్ కొట్టేయండి. మిగిలింది 531. 500 నియరెస్ట్ క్యూబ్ వాల్యూ ఏముందో జూద్దాం. ఇక్కడ చూడండి 7 క్యూబ్ అంటే 343. 8 క్యూబ్ అంటే 512. సో, 7 తీసుకోకూడదు. 8 క్యూబ్ అంటే 512. 9 క్యూబ్ అంటే 729. ఈ రెండిటికి మధ్యలో ఉంటది. ఈ రెండిట్లో చిన్న నంబర్ ఏది? 8 గదా! సో, డైరెక్ట్‌గా ఇది 81 తీసేసుకుంటాం. ఇదే మన ఆన్సర్. అర్థమైందా?
ఇక్కడ చూడండి 512 నుంచి 729 ఈ గ్యాప్‌లో ఉంటది. ఈ రెండిట్లో చిన్నదేది? 8 క్యూబ్ గదా! సో, 8 తీసేసుకున్నాం. ఇంకింతే. చూడండి క్యూబ్ రూట్, యూనిట్ డిజిట్ లాజిక్స్ కాన్సెప్ట్ ఒకసారి నేర్చుకుంటే బై హార్ట్ జేయాలా మీరు? ఈ 1-10 క్యూబ్ ఈ వాల్యూస్ మాత్రమే బై హార్ట్ జేయాలి. అందులో కలర్ కోడింగ్‌లో ఇచ్చాను జూడండి. ఈ బాక్సు 2 క్యూబు, 3 క్యూబు ఇది దెలిస్తే 7, 8 గూడా మీకు దెలుస్తది. ఆ ట్రిక్ తెలిస్తే చాలు మీకు. 2కి 8, 8కి 2, 3కి 7, 7కి 3. ఈ ట్రిక్ తెలిస్తే ఎంత పెద్ద నంబర్ ఇచ్చినా క్యూబ్ రూట్‌లో మీరు ఈజీగా సింప్లిఫై జేస్తారు. గ్రూపింగ్ ఎలా జేస్తాం? రైట్ సైడ్ నుంచి 3 నంబర్స్ గ్రూపింగ్ జేస్తాం. మిగిలిన దానికి నియరెస్ట్ క్యూబ్ వాల్యూ తీసుకొని లోయెస్ట్ నంబర్ తీసుకుంటాం. ఏ గ్యాప్‌లో ఉందో జూసుకుంటాం. ఇప్పుడు ఈ గ్యాప్‌లో ఉందనుకోండి 512కి 729కి మధ్యలో ఉంది. 531 అనేది. ఈ గ్యాప్‌లోనే గదా! అంటే 8 క్యూబ్‌కి 9 క్యూబ్‌కి. ఈ రెండిట్లో చిన్నదేది? 8 క్యూబ్ అది తీసుకుంటాం. మీకేదైనా డౌట్ ఉంటే ఈ నంబర్స్ అనేది మీరు మల్టిప్లై చేసి చూసుకోవచ్చు. ఎట్లనే మీరేం చేస్తారంటే క్యూబ్ రూట్‌లు తీసేసుకొని వాటికి మీరు ఓన్‌గా చూసి మాట్లాడేసేయాలి. ఎలా మాట్లాడొచ్చు? ఇక్కడ మీకు అర్థం అవ్వడం కోసం ప్రతిదీ నేను రాసి చూపిస్తున్నాను. అంటే ఇప్పుడు చూడండి మీరేదైనా నంబర్ ఇచ్చేసి స్క్వేర్ రూట్‌లో ఉంటే దానికి చూసి మాట్లాడగలరు. అలాగే క్యూబ్ రూట్‌లో ఏదన్నా నంబర్ ఉంటే దాన్ని చూసి మాట్లాడేసేయొచ్చు. ఇంక పెన్ను, పేపర్ పెట్టాల్సిన నీడ్ ఉందా వీటన్నిటికి? నీడ్ లేదు. మీకు నేర్పించే వాళ్ళు బేసిక్ లెవెల్ నుంచి నేర్పిస్తే వచ్చే బెనిఫిట్ ఇది. ఇట్లా నేర్చుకుంటే కళ్ళతో చూసి ఆన్సర్ చెప్పేసేయొచ్చు. అది. మీకేదన్నా డౌట్స్ ఉంటే చాట్‌లో మీరు కామెంట్ జేయండి. ఆల్రెడీ కోర్స్ పర్చేజ్ చేసిన వాళ్ళైతే.